స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహ రచన చేస్తుంది. ఇందుకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలను పరిశీలిస్తుంది ప్రభుత్వం. ఆప్షన్ 1 రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చేయడం. ఆప్షన్ 3 పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించడం లాంటి అంశాలను రేవంత్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ వ్యూహ రచన చేస్తోంది. ఇందుకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. ఆప్షన్ 1 రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చేయడం. ఆప్షన్ 3 పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించడం లాంటి అంశాలను రేవంత్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రైట్, ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఇటు రేవంత్ సర్కార్ అయితే వ్యూహరచన చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శాలిని, బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ, వార్డుల విభజనకు సంబంధించి కసరత్తు అయితే చేస్తూ ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉన్నారు. ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఈ రిజర్వేషన్ల అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్నికల సంఘానికి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇటీవల 3 నెలల లోపల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ 3 నెలల్లో ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి మొదటి నెల రోజుల లోపల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 30 రోజుల లోపల వార్డుల వారీగా, గ్రామాల వారీగా కూడా రిజర్వేషన్లు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఒక టాస్క్ లాగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దీన్ని అసెంబ్లీలో ఉభయ సభల్లో ఆమోదించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం వెయిటింగ్లో ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు 50% మించితే ఖచ్చితంగా రాష్ట్రపతి 9th షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. అప్పుడే 50% పైగా ఉన్న రిజర్వేషన్లు అవి కోర్టు తీర్పులకు కూడా అతీతంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు 50% దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి, ఎస్టీలకు 10% అమల్లో ఉన్నాయి. ఇక ఈ బీసీలకు ఇప్పుడు 42% కూడా అమలు చేస్తే ఓవరాల్గా 70% రిజర్వేషన్లు అవుతాయి. కాబట్టి ఇవి ఎవరైనా కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా కొట్టివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సర్కార్ అయితే కసరత్తు చేస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం ముందు 3 ఆప్షన్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపివ్వడం జరిగింది. రాష్ట్రపతి 9th షెడ్యూల్లో పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత 9th షెడ్యూల్లో చేస్తే ఖచ్చితంగా అది రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అదేవిధంగా కేంద్ర పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందా అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇక రెండో ఆప్షన్ చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా జీవో జారీ చేసి ఈ 42% రిజర్వేషన్లను అమలు చేసే విధంగా ఈ 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళడం రెండవ ఆప్షన్గా కనిపిస్తూ ఉంది. అయితే
రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ముందుకు వెళ్తే ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి అనే ఆప్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్చించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ రోజు. సో ఒకవేళ ఈ ఆప్షన్ కూడా రెండవ ఆప్షన్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే మూడవ ఆప్షన్ గా వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. మూడవ ఆప్షన్ లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చూస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్ష పార్టీ ఇతర పార్టీలు 42% ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలి అని చెప్పి కూడా ప్రచారానికి కూడా పనికొస్తున్నట్టుగా కూడా ఆ పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికి 42% రిజర్వేషన్లకు బీసీలో కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ కార్యకర్తలు పార్టీని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంబరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇటు అధికారికంగా కాకుండా ప్రభుత్వంగా కాకుండా ఇటు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తే ప్రజల్లోకి నెగటివ్ సంకేతం వెళ్తుందని చెప్పి పార్టీ వర్గాలు ఒకవైపు ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి. సో మూడో ఆప్షన్లలో ఏ ఆప్షన్ను ప్రభుత్వం ఎంచుకుని ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి నెల రోజుల లోపల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నెల రోజుల లోపల రిజర్వేషన్లు పూర్తి చేసి సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే కార్యాచరణ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రభుత్వ వర్గాల్లో అయితే ముమ్మరంగా అయితే రిజర్వేషన్ల కోసం కావచ్చు ఇతర ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ కోసం అయితే ఒక కదలిక వచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.